క్యాట్ ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చేసాయి. క్యాట్ ఎగ్జామ్ ఫినిష్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాక ఎంబీఏ కోసం చాలా వరకు వెయిట్ చేస్తున్నారు స్టూడెంట్స్. ఏ కాలేజెస్లో చదవాలి, ఎక్కడ చదివితే మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆలోచిస్తారు. సో అటువంటి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడానికి మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్ చెప్పండి, క్యాట్ రిజల్ట్స్ వచ్చేసాయి అండ్ ఎగ్జామ్స్ కూడా రాసేసారు స్టూడెంట్స్. మరి క్యాట్ ఎగ్జామ్కి సంబంధించి మనకి ఎంబీఏ ఎప్పుడెప్పుడు చేరుదామా, ఎప్పుడెప్పుడు కాలేజ్కి వెళ్దామని స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తారు? జనరల్గానే ఇప్పుడు క్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఆల్రెడీ అయిపోయిందండి అండ్ రిజల్ట్ కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ అంటే 2025-27 అకాడమిక్ ఇయర్లో పీజీడీఎం లేదా ఎంబీఏ జాయిన్ అయ్యే స్టూడెంట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో 3.39 lakh స్టూడెంట్స్ అనేది అప్రాక్సిమేట్గా అపియర్ అయ్యారండి. అంటే హ్యూజ్ కౌంట్లోనే స్టూడెంట్స్ ఇక్కడ క్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి అనేది అపియర్ అయ్యారు. మనకు ఎంటైర్ ఇండియాలో ఐఏఎమ్స్ తీసుకుంటే కనుక 21 ఐఏఎమ్స్ ఉన్నాయన్నమాట. సో ప్రతి స్టూడెంట్కు అపియర్ అయిన ప్రతి స్టూడెంట్కు ఐఏఎమ్స్లో రావు. నో డౌట్ ఐఏఎమ్స్లో ఉండే క్వాలిటీ ఎడ్యుకేషన్, అక్కడున్న ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్న, ఫ్యాకల్టీ వైజ్ తీసుకున్నా కూడా ఇండియాలో మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ అంటేనే ఐఏఎమ్స్ అనేది పైనీర్స్. సో అలాంటి ఐఏఎమ్స్లో సీట్స్ రాని వాళ్ళు ఆబ్వియస్గా ఇండియాలో ఉన్న టాప్ బిజినెస్ స్కూల్స్ అవ్వచ్చు, యూనివర్సిటీస్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ స్టూడెంట్స్ ఇక్కడ ఏంటంటే మనము ప్రతి సిటీలో మనకు మంచి బిజినెస్ స్కూల్స్ అండ్ ఎంబీఏ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ ఉన్నాయండి. హైదరాబాద్లో తీసుకున్న మనము, బెంగళూరు, చెన్నైలో ఉన్నాయి, అలాగే పూణే, ముంబై లాంటి సిటీస్లో, కోల్కతాలో తీసుకున్న, మనం లక్నోలో తీసుకున్న, ఈవెన్ ఢిల్లీలో ఎక్కువ బిజినెస్ స్కూల్స్ అనేది మనకు కనపడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ప్రోగ్రామ్కు తగ్గట్టుగా స్టూడెంట్స్ అనేది ఒక యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకు తక్కువ ఫీలో కూడా, అంటే మనం ఈవెన్ హైదరాబాద్లో కూడా చూస్తుంటాం, చాలా ఇన్స్టిట్యూషన్స్లో 30-40,000 per annum ఆ ఫీతో కూడా ఎంబీఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. అలాగే 10 lakhs 12 lakhs కంప్లీట్ కోర్స్ డ్యూరేషన్కు ఛార్జ్ చేసే ఇన్స్టిట్యూషన్స్ కూడా టాప్ యూనివర్సిటీస్ అన్నీ అదే రేంజ్లో ఛార్జ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ తక్కువ ఫీ ఛార్జ్ చేసే ఇన్స్టిట్యూషన్స్కు, ఎక్కువ ఫీ ఛార్జ్ చేసే యూనివర్సిటీస్కు డిఫరెన్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిటీలు అవ్వచ్చు, వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, ఫ్యాకల్టీ పరంగా తీసుకున్నా, ఈవెన్ కోర్స్ కంప్లీషన్ తర్వాత ప్లేస్మెంట్స్లో తీసుకున్నా, మనం యావరేజ్ ప్యాకేజ్ తీసుకున్నా కూడా వాళ్ళు మెయింటైన్ చేసే యావరేజ్ ప్యాకేజ్ అనేది డిఫరెంట్గానే ఉంటుంది. సో ఎవరైతే ఈ ఎంబీఏ ఆపర్చునిటీస్ పరంగా లేదా నాలెడ్జ్ పరంగా చూస్తూ ఉంటారో అలాంటి స్టూడెంట్స్ కొంత ఫీ ఎక్కువైనా కూడా మంచి యూనివర్సిటీస్ కనుక సెలెక్ట్ చేసుకుంటే, అది కూడా మంచి సిటీస్లో సెలెక్ట్ చేసుకుంటే, వాళ్ళు ప్రాపర్ నాలెడ్జ్, స్కిల్ అండ్ ప్లేస్మెంట్ తోటి అనేది ఈజీగా సెటిల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. చాలా వరకు స్టూడెంట్స్ ఎంబీఏ అండ్ ఆల్సో పీజీడీఎం కోర్సెస్కి సంబంధించి ఏ కోర్స్ అయితే ఎట్లా అని టెన్షన్ పడుతూ ఉంటారు. వాటి మధ్య తేడా మాకు చెప్తారు. ఈ ఎంబీఏ పీజీడీఎం గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసరికి పీజీడీఎం కోర్స్ ఆఫర్ చేయడము, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎంబీఏ ఆఫర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే అండి, మనము పీజీడీఎం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ తీసుకుంటే కనుక ఇది బిజినెస్ స్కూల్స్ ఆఫర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. వేరాజ్ ఎంబీఏ వచ్చేసరికి మనకు యూనివర్సిటీస్ అనేది డిగ్రీ అవార్డ్ చేస్తాయి ఎంబీఏ అనేది. అయితే ఇక్కడ పీజీడీఎంకు కొన్ని సర్టైన్ అడ్వాంటేజెస్ ఉన్నాయండి అండ్ కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఎంబీఏలో తీసుకున్నా కూడా మనము ఎంబీఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, ఇక్కడ కూడా కొన్ని డ్రాబ్యాక్స్ అనేది ఉన్నాయన్నమాట. రెండు కూడా ఫైనల్గా పీజీడీఎం అండ్ ఎంబీఏ తీసుకుంటే కనుక ఫైనల్గా రెండు కూడా మేనేజ్మెంట్ లెవెల్లో ఈక్వల్ డిగ్రీ రికగ్నిషన్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ పీజీడీఎం తీసుకుంటే కనుక ముందు మనము ఏదైతే ట్రెడిషనల్ స్పెషలైజేషన్స్ ఉండేటివో మనకు జనరల్గా మనము ఎంబీఏలో తీసుకుంటే కనుక ఎక్కువ హెచ్ఆర్, ఫినాన్స్, మార్కెటింగ్ ఇలాంటి స్పెషలైజేషన్స్ వింటూ ఉంటాము. ఇప్పుడు న్యూ ఏజ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, బిజినెస్ అనాలిటిక్స్ అవ్వచ్చు, దీంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ఈవెన్ డేటా సైన్స్ కానివ్వండి, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇలాంటి స్పెషలైజేషన్స్ అనేది మనకు పీజీడీఎం ప్రోగ్రామ్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. అంటే పీజీడీఎం అనేది ఇండస్ట్రీకి కావాల్సిన విధంగా స్పెషలైజేషన్స్ అనేది దొరుకుతాయి, అంటే మనకు ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం. అండ్ ప్లేస్మెంట్స్ కూడా, ఎందుకంటే టెక్నాలజీ పరంగానే ఇక్కడ కరికులం అనేది అప్డేట్ చేసుకునే అవకాశం కూడా పీజీడీఎం ప్రోగ్రామ్ ఆఫర్ చేసే బిజినెస్ స్కూల్స్కి ఉంటాయి. వేరాజ్ యూనివర్సిటీ వచ్చేసరికి ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఏదైతే కరికులం డిజైన్ చేస్తుందో ఆ కరికులంనే ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో దానివల్ల కరికులంలో మోడిఫికేషన్స్ అనేది ఎంబీఏ ఆఫర్ చేసే యూనివర్సిటీస్లో మనం తక్కువ చూస్తూ ఉంటాము. పీజీడీఎంలో మాత్రం అప్డేషన్స్ అనేది ఫాస్ట్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎంబీఏకు కరికులం పరంగా అడ్వాంటేజెస్ అనేది ఉంటాయి, బట్ వేరాజ్ పీజీడీఎంకి అనేది, వేరాజ్ ఎంబీఏకి వచ్చేసరికి డిగ్రీ వ్యాలిడేషన్ పరంగా అనేది అడ్వాంటేజెస్ ఉంటాయి. అయితే ఎంబీఏ
సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్ ఏంటంటే యూనివర్సిటీస్, మంచి ప్రైవేట్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సేమ్ అదే ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా అడ్వాన్స్డ్ కరికులం డిజైన్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఆ యూనివర్సిటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. ఎందుకంటే మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అనేది యూనివర్సిటీస్లో ఉంటాయి. బిజినెస్ స్కూల్ అనుకోండి, పీజీడీఎం ఆఫర్ చేసే బిజినెస్ స్కూల్లో పర్టికులర్ ప్రోగ్రామే ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే యూనివర్సిటీస్లో మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ అన్నీ ఆఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి డిఫరెంట్ అంటే అన్ని టైప్స్ ఆఫ్ కంపెనీస్ తోటి కొలాబరేట్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక యూనివర్సిటీ తీసుకుంటే దాంట్లో ఫార్మా రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, పారామెడికల్ ఉంటాయి, అలాగే ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఈవెన్ మేనేజ్మెంట్ వైపు కూడా బీబీఏ లాంటి యూజీ లెవెల్లో కూడా ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తుంటాయి. కాబట్టి అన్ని రకాల కంపెనీస్తో టైఅప్ అయి ఉంటారు ప్లేస్మెంట్స్కి అనేది. సో ఆబ్వియస్గా ప్రతి ఇన్స్టిట్యూషన్లో కూడా అది మేనేజ్మెంట్ రంగంలో అంటే ఫార్మా ఇండస్ట్రీస్ తీసుకున్నా, ఐటీ ఇండస్ట్రీస్ తీసుకున్నా, మనము పారామెడికల్ వైపు తీసుకున్నా కూడా ఎక్కడైనా ఎంబీఏ గ్రాడ్యుయేట్ అనేది ఫైనల్గా అవసరమే. సో కాబట్టి అక్కడ ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ కంపెనీస్తో టైఅప్స్ ఉంటాయి కాబట్టి ప్లేస్మెంట్స్ అనేది ఎంబీఏ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూషన్లో కొంచెం ఈజీ అవుతాయి. ఇది యూనివర్సిటీ తీసుకుంటే అండి, ఎంబీఏ ఆఫర్ చేసే ప్రైవేట్ యూనివర్సిటీస్, అండ్ అది కూడా ఈచ్ సిటీలో కొన్ని టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అవి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. బట్ ఫైనల్గా స్టూడెంట్ ఎంబీఏ చేసినా, పీజీడీఎం చేసినా ఇండియాలో సర్టిఫికేట్ వ్యాలిడిటీ పరంగా పెద్దగా డిఫరెన్స్ అనేది ఉండదండి. ఇప్పుడు ఎంబీఏ కోర్సెస్ లో చదివేటప్పుడు పర్టికులర్లీ లొకేషన్స్ కి కూడా చాలా వరకు దగ్గరగా ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి అంటారు. అసలు ఎంబీఏ కోర్స్ చేసేటప్పుడు ఎటువంటి ప్లేసెస్ ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్? ఆబ్వియస్గా ఏమవుతుందంటే అండి, ఇప్పుడు ఎంబీఏ సెలెక్ట్ చేసుకున్న ఏ స్టూడెంట్ అయినా కూడా ఫస్ట్ సిటీకి అనేది ఫస్ట్ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో దానికంటే ముందు కూడా వాళ్ళు ముందు కోర్స్ ఏ ప్రోగ్రామ్ అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏలో ఐటీ మేనేజ్మెంట్ అనుకోండి. సో ఐటీ మేనేజ్మెంట్ అనగానే డెఫినెట్గా స్టూడెంట్స్ మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాళ్ళు ప్లేస్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత. సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు ఢిల్లీ, పూణే, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్లో ఎక్కువ మనకు సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేది ఉంటాయి. సో అలాంటి సిటీస్లో మనము ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ పర్టికులర్ ప్రోగ్రామ్, సో డెఫినెట్గా స్టూడెంట్కి ఏంటంటే అక్కడ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేది ఈజీ అవుతాయి. ఎందుకంటే ఐటీ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంటర్న్షిప్స్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి ఎంబీఏలో. సో ఆ ఇంటర్న్షిప్స్ అనేది యాక్సెసిబిలిటీ ఈజీ అవుతుంది స్టూడెంట్కి, అండ్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ ఆల్సో స్టూడెంట్ అక్కడ ప్లేస్మెంట్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో అందుకు ఫస్ట్ లొకేషన్కి అనేది ఇంపార్టెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మనము ఈవెన్ ఫార్మా రిలేటెడ్ బ్యాంకింగ్ సెక్టార్ తీసుకున్న, ఇన్సూరెన్స్ సెక్టార్ తీసుకున్న, ఐటీ ఇండస్ట్రీస్ తీసుకున్న ఎక్కువగా మనకు ఢిల్లీ సిటీలో ఉంటాయి అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది మనకు ఎక్కువగా ఢిల్లీలో కనపడుతుంటాయి. సో ఢిల్లీ లాంటి సిటీలో కనుక మనము టాప్ ఇన్స్టిట్యూషన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎడ్యుకేషన్ పర్స్యూ చేస్తే కనుక స్టూడెంట్ కెరీర్లో మంచి ప్లేస్మెంట్తో ఈజీగా సెటిల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనము ఈ ఢిల్లీ సిటీ తీసుకున్నాం అనుకోండి, కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మన సౌత్ ఇండియాలో అంటే ఎక్కువగా మనకు సౌత్ స్టూడెంట్స్ కనపడుతూ ఉంటారు. అదే ఢిల్లీలో తీసుకుంటే సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ ఉంటారు, నార్త్ ఈస్ట్ నుండి ఉంటారు, అలాగే సెంట్రల్ ఇండియా నుండి ఉంటారు. అంటే ప్రతి ఏరియా నుండి, ప్రతి డిస్ట్రిక్ట్, స్టేట్ నుండి స్టూడెంట్స్ అనేది ఉంటారు. కాబట్టి అక్కడ స్టూడెంట్స్ నెట్వర్క్ అనేది బిల్డ్ చేసుకోవడానికి కూడా, మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఇండస్ట్రీస్ అండ్ కంపెనీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈజీగానే ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేది కూడా సంపాదించుకోవచ్చు అనమాట. సో ఎంబీఏ స్టూడెంట్స్కు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఢిల్లీ లాంటి సిటీ కనుక మీరు సెలెక్ట్ చేసుకొని ఆ సిటీలో ఉన్న టాప్ బిజినెస్ స్కూల్స్ అవ్వచ్చు, టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నో డౌట్ మీకు కెరీర్ అయితే మంచి కెరీర్ ఉంటుంది. ఈ ఎంబీఏ అండ్ పీజీడీఎం కోర్సెస్ చేసేటటువంటి విద్యార్థులు వారికి మీరు ఇచ్చే సలహాలు ఇచ్చే? సో నేను ఇక్కడ ఇచ్చే సజెషన్ ఏంటంటే అండి, అది ఎయిదర్ ఎంబీఏ లేదా పీజీడీఎం ప్రోగ్రామ్ అయినప్పటికీ స్టూడెంట్స్ ఇదివరకు నేను చెప్పినట్లు ఫస్ట్ లొకేషన్కి అనేది ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఇన్ కేస్ మనకు కావాల్సిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మనకు ఢిల్లీ లాంటి లొకేషన్లో అక్కడ అవైలబుల్ లేదు, మనకు సీట్ దొరకలేదు మంచి ఇన్స్టిట్యూషన్స్లో అనుకున్నప్పుడు, ఎందుకంటే మంచి ఇన్స్టిట్యూషన్, లొకేషన్తో పాటు మంచి ఇన్స్టిట్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో ప్రాపర్ ఫ్యాకల్టీ లేని, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి ప్లేస్మెంట్స్ లేక మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో మంచి ఇన్స్టిట్యూషన్స్లో సీట్ దొరకని వాళ్ళు అగైన్ బెంగళూరు కానివ్వండి, ఈవెన్ పూణే లాంటి సిటీలో కూడా కొన్ని మంచి యూనివర్సిటీస్ అండ్ బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి. అలాంటి బిజినెస్ స్కూల్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఇంకా కొన్ని జాగ్రత్తలు అనేది స్టూడెంట్స్ పాటించాలండి. ఎందుకంటే
ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఇప్పుడు ప్లేస్మెంట్స్ అంటే ఎంబీఏ అంటేనే జనరల్గా స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ కోసం జాయిన్ అవుతూ ఉంటారు. ఎంబీఏ ప్రోగ్రామ్ అది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అయినప్పటికి కూడా ఎక్కువ మంది ఈ అంటే ఎంబీఏ చదివిన తర్వాత ప్లేస్మెంట్స్‌కి అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. 90% స్టూడెంట్స్ అయితే ప్లేస్మెంట్ కోసం వచ్చేవాళ్ళు ఉంటే 10% బిజినెస్‌లో సెటిల్ అవుదాం, బిజినెస్ ఐడియాస్ అండ్ స్కిల్స్ అనేది గెయిన్ చేసుకుందాం అనేసి ఉంటారనమాట. సో అక్కడ ప్లేస్మెంట్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తుంటారు కాబట్టి లాస్ట్ 4-5 ఇయర్స్‌లో ప్లేస్మెంట్ అనాలిసిస్ కూడా తీసుకోండి. ఆ ఇన్‌స్టిట్యూషన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది తీసుకొని అండ్ రియల్ టైం అంటే వాళ్ళు విజిట్ చేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అనేది గ్యాదర్ చేసుకొని స్టూడెంట్స్ జాయిన్ అవుతే మంచిదండి. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూశారు కదా, క్యాట్ ఎగ్జామ్ పూర్తయిపోయిన తర్వాత అడ్మిషన్స్ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఎంబీఏ కోర్సెస్లో చదివేటటువంటి విద్యార్థులకు బోల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. ధన్యవాదాలు.